హాయ్! హలో! వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ సంకట చతుర్దశి శుభాకాంక్షలండి. ఈరోజు సండే బ్లాగ్ చేస్తున్నానండి. మార్నింగ్ నేను ఎలా చేశాను ఏమనేసి ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో అంతా పూజ వస్తుంది. నేను మొన్న చెప్పాను కదా మీకు వీడియోలో ముగ్గు ఎలా వేసుకుంటాను, గడపానికి ఎలా పూయాలి ఏమనేదంతా ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తానండి. సంకట చతుర్దశి రోజు నేను ఏం చేశాను అనేది చూడండి. మాకు సెకండ్ ఫ్లోర్ అండి హౌస్ ఉండేది. సో నాకు కల్లాపు చల్లడం అవన్నీ ఉండదు, వీలు లేదు. కాబట్టి ఎర్రమట్టి పూసి ముగ్గు వేసుకుంటాను నేను. అలా ఎర్రమట్టి అదంతా మట్టి పూసేసి ముగ్గు వేసుకుంటున్నాను నేను. చూడండి, ముగ్గు వేసుకునేది, కడపాన్ని పూసేది అన్ని వీడియోస్ పెట్టేది. తర్వాత పసుపు నీళ్ళు చల్లి సంకట చతుర్దశి రోజు పసుపు నీళ్ళు చల్లు. ఈరోజు సంకట చతుర్దశి రోజు ఎలా పూజ చేయాలనేది నేను చూసి చేస్తున్నానండి. ఈరోజు ఇంటి వాకిలి అల్లుకోవడం, గడపలు కల్లాపు చల్లుకోవడం, ముగ్గు వేసుకోవడం, గడపకు పసుపు పూసుకోవడం, పసుపు నీళ్ళు చల్లడం ఇంట్లో, తర్వాత ధూపం వేయడం. ఈ పార్ట్ 1లో ఇవన్నీ చూసేయండి. ఈరోజు చతుర్దశి రోజు నేను ఎలా చేశాను ఏమనేసి, స్వామి పూజ కూడా చేశానండి. ఎలా చేశాను ఏమనేది చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ అప్లై చేస్తాను, చూసేయండి. మళ్ళీ నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా అంతా చేసేసాను ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత పసుపు నీళ్ళు చల్లడము, ధూపం వేయడం కూడా ఉంది.
నేను ఈరోజు ఊరికనమాట మా పుట్టింటికి వెళ్తున్నాను. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మని చేస్తున్నారనమాట మంగళవారం మా బ్రదర్ వాళ్ళు. సో అందుకనే అనమాట. ఇంకొకటి ఈరోజు పసుపు కాళ్ళకు పూసుకోవాలి అనేసి అన్నారు అనమాట. అందుకనే చతుర్దశి రోజు కాళ్ళకు పసుపు పూసుకుంటే మంచిది అనేసి అంటే కాళ్ళకు పసుపు పూసేసుకుంటున్నాను. తర్వాత నాకు పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ పైన నిప్పులు అనేది హీట్ చేసేసి ధూపం చేసుకున్నానండి. ఆ ధూపంలో ఏమేమి వేయాలనేది వేస్తున్నాను. ధూపంలో వచ్చేసి సాంబ్రాణి, లవంగాలు, మిరియాలు, నెయ్యి అండి. ఇవి వేసి ధూపం ఇంటి నిండా అంతా పట్టేసేయాలన్నమాట. మొత్తం మనకి ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్నీ పట్టాలి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇప్పుడు పూజ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసేసుకొని మా ఊరికి బయలుదేరాలి కాబట్టి నేను స్పీడ్గా చేసేసుకుంటున్నాను అంతా. మీకు ఆ వీడియో కూడా పెడతాను, రేణుకా ఎల్లమ్మని చేసిన వీడియో కూడా. సో అందుకని చేసాను. తర్వాత పార్ట్ 2లో పూజ ఎట్లా చేయాలి, పూజా విధానం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా నెలకు ఒకసారి కానీ నెలకు 2 సార్లు కానీ ఇలా ధూపం వేసుకుంటే ఇంటికి నెగిటివ్ థాట్స్ కానీ అవి అంటారు కదా, అవన్నీ ఏమి ఉండవండి. బాగుంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పురుగులు కానీ నెగిటివ్ కానీ ఏవి ఉండవు, పాజిటివ్గా ఉంటుంది ఇండ్లు అనేది బాగుంటుంది. సో ఇది వేసుకోండి ధూపము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా వీడియో తీయాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇది. నెక్స్ట్ పూజా విధానం ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, కడపాన్ని ఎలా పూయాలి, ఎలా చేయాలి, ఇటుపక్క నుంచి పూయాలని చెప్పాను కదా, ఇటుపక్క నుంచి ఎలా పూయాలి ఏమనేది చేశాను. ఇంటినంతా ధూపం పట్టేసుకున్నాను. ఓకేనా.